అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఒక మంచి సక్సెస్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన అన్ని ప్రాంతాలకు మంచి కలెక్షన్ సొంతం చేసుకుంటూ తాజాగా ఒక సక్సెస్ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్గం చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ GBU మూవీ యూనిట్ పోస్ట్ పెట్టింది. అజిత్ మానియా కేవలం ఇది ఆరంభం మాత్రమే, ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని మూవీ టీం పేర్కొంది. అజిత్ నటనను సినీ అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సినీ విశ్లేషకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇప్పటికీ 150 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో 80 కోట్ల ఖాతాలో వేసుకుంది. త్వరలో 200 కోట్లు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో చిత్తా యూనిట్ సక్సెస్ మీట్లతో సందడి చేస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ సంభవం వేడుకలు నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ అజిత్ కుమార్ ప్రపంచంలోనే పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఒక చీకటి రాజ్య సామ్రాజ్యాన్ని ఏలిన అతను భార్య రమ్య అంటే త్రిషాకిచ్చిన మాట కోసం ఆ నేర సామ్రాజ్యాన్ని వదిలి జైలుకు వెళ్తాడు. అలా 17 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన అతను బయటికి రాగానే తన కొడుకుని చూసేందుకు భార్యతో కలిసి స్పెయిన్ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అయితే ఈలోగా ఏకేపై ఒక గ్యాంగ్ దాడి చేయగా దాని నుంచి ఎలా తప్పించుకుంటాడు? మరోవైపు స్పెయిన్ లో ఉన్న అతని కొడుకుని ఏ ముఠా కిడ్నాప్ చేసిందో, డ్రగ్స్ కేసులో ఎవరు తనని ఎలా ఇరికించారో, కొడుకుని కాపాడుకునేందుకు ఏకే ఏం చేశాడు అనేది ఈ కథాంశం. తన కొడుకుని టార్గెట్ చేసిన ముఠాకు ఏకేకు ఉన్న వివాదం ఏంటి, కొడుకుని ఎలా కాపాడుకోవాలి, అందుకోసం మళ్ళీ ఏకే గ్యాంగ్స్టర్ లా మారాడా, తుపాకీ పట్టుకుని మళ్ళీ తన జీవితాన్ని మొదలు పెట్టాడా అనేది ఈ సినిమా మిగిలిన కథ. సో మీరు కూడా ఈ సినిమా తప్పకుండా చూడండి. అజిత్ గారి మానియాని ఎంజాయ్ చేయండి. యువర్ ఆర్టిస్ట్ హర్ష.